ఇది 7వసారి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు కానీ సమాపతారం ఒక మాట ఉన్నది. దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నేను సందర్భంగా కోరుతాను. ముఖ్యంగా ఇది డబ్బుతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది. ఇందులో ఆ దేవాలయానికి ఎటువంటి ఇబ్బంది ఆర్థికపరమైన బరువు పడకుండా చూడాలనేటువంటి ఆలోచనతో దాతలందరూ కూడా వివిధ వస్తు రూపంలో వల్ల ఆర్థిక రూపంలో డబ్బులు ఇస్తూ ఉన్నారు. కానీ దానికి అకౌంట్ ఫార్ లేకుంటే ఈసారి అకౌంట్ ఫార్ చేయడానికి ఎవరు కూడా ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్ కాబట్టి వచ్చిన వాళ్ళ యొక్క వివరాలు ఖర్చు అయినటువంటి స్పష్టత అందులో ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే నేను వ్యక్తిగతంగా కొంత ప్రత్యేకించి స్పెషల్ దాతల్ని పెట్టు. సో ఆ విధంగా ఫైనాన్షియల్ కౌన్సిల్ జిల్లాధికారి యంత్రాంగం పర్యవేక్షణ లేదు కానీ పర్యవేక్షణ ఎక్కడ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుంది. ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి మేజర్గా పోలీస్ ఇందులో గతంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కొద్దిగా ఇప్పుడున్నటువంటి వాళ్ళతో కూర్చోబెట్టి ఏ విధంగా 6-7 రోజుల కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించి స్పెషల్గా ఆఫ్టర్ తర్వాత కూడా మీరు కార్యక్రమం చేసుకోమని చెప్పుకుంటాను. అదొకటి మేజర్గా ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్. రెండవది మున్సిపాలిటీ శానిటేషన్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇతరత్ర అంశాలు కూడా పూజారులు ఆ యొక్క భక్తి పూజా నిర్వహణ ప్రసాదాలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇంటర్నెట్ శాఖ అంతే ఓన్ ప్రోటోకాల్ సిస్టమ్ అంటే ఎట్లయితే భగవంతుడికి ప్రసాదాలు పెడతారు పూజలు మన కైంకర్య అదేమన్నా అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించి సూపర్వైజ్ చేసుకునేదట్లా. రెవెన్యూ వాళ్ళు వచ్చినప్పటికీ ఎవరైనా అంటే ప్రోటోకాల్ సిస్టమ్ కావచ్చు, అదర్వైజ్ ఓవరాల్ సూపర్వైజర్గా రెవెన్యూ పరంగా ఉండేది అన్నట్లయితే గత 4-5 రూపాయలు ఆ టెంపుల్ చైర్మన్ గారు రమణ్ చైర్మన్ గారు ఈవో గారు వీళ్ళందరూ లైసెన్స్ చేయడం ఉంటుంది. 4 డిపార్ట్మెంట్ మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్ ప్లస్ టెంపుల్ చైర్మన్ 5 కలిసి కార్యక్రమం నిర్వహణ చేస్తాం. మేమంతా అవుట్ ఆఫ్ బయట ఉంటే మాత్రమే జస్ట్ ఆర్గనైజింగ్ లాగా మేమంతా సహకారం చేస్తాం. ఇలా గతంలో పూర్తి 100% పోటీగా అవుతుంటాయి. ఈసారి 100% అదే ఎండోమెంట్ ప్రోగ్రామ్. ఎక్కడ కూడా ఏ కార్యక్రమం కూడా ఇది ఇట్లా జరగాలి అట్లా జరగాలని నిర్దేశించే ఫస్ట్ వస్తూనే కానీ మీరు దీన్ని కొంచెం అందుకే మేము మీకు ఈ 4 అధికారులు ప్లస్ టెంపుల్ చైర్మన్ అని ఎండోమెంట్ అయిన ఉంటాడు, లా అండ్ ఆర్డర్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, దాని తర్వాత మున్సిపల్ పోలీసు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీరు ఒక్కసారి చెప్పుకుంటారు. దీనికి సంబంధించి గతంలో పనిచేసిన అధికారులు హెల్త్కి సంబంధించి హెల్త్ కావచ్చు, ఇతరత్ర ఎందుకంటే శానిటేషన్ హెల్త్ పోలీసారి బ్రహ్మోత్సవాలు అయినప్పుడు 100% మెరుగ్గానే జరగాలి. ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి నేను చెప్తే భగవంతుని కార్యక్రమం ఎవరు ఎంత సంకల్పం ఎవరి ప్రాప్తం అంతా ఎవరి వాళ్ళు డ్యూటీ బ్యాండెడ్గా మేము పెనాల్టీ ఇస్తామని ఫీల్ కాకండి. సప్లై ఆల్సో ఉన్నది ఇందువల్ల వాళ్ళ దగ్గర ఫైర్ వెళ్ళేవారు కొడితే ఆగిన లేకపోతే మొత్తం ఫంక్షన్ కొలాప్స్ అవుతుంది. ఎన్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళని అందరూ వాళ్ళు పడుతుంది. అంటే వాలంటీర్ సేవా ఇష్యూ కొద్దిగా పంచాయతీ ఉన్నట్టు అది మీరు సెటిల్ చేయాలి. ఎండమెంట్ సేవ చేయడం అందరూ ఎవరు మహిళలు వచ్చి భక్తి సేవ చేసుకుంటారు. వాళ్ళకి రోజు కూడా రాసేయండి అట్లా కంప్లీట్ కంట్రోల్ మీరు సాంస్కృతిక